పాపం మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది అత్తయ్య గారు. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఓడిపోయాయి అన్నట్టు అనవసరంగా నాతో ఛాలెంజ్ చేసి తప్పు చేశారేమో అనిపిస్తోంది. మీరు గాని నాతో ఛాలెంజ్ చేసి ఉండకపోతే మీకసలు ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా. 15 రోజుల్లో పంపించేస్తా, మెడ పట్టుకుని గింటే ఇస్తాను అన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా నన్ను ఎలా ఈ ఇంట్లో నుంచి పంపిస్తారు అత్తయ్య గారు? చూసారా నా తెలివితేటలు? మీ కంటిని మీ వేలితోనే పొడిచాను. ఎలా ఉంది నా ప్లాన్? పిచ్చి మాలోకం, నువ్వు చాలా తెలివైందాని అనుకున్నాను. కానీ ఇంత మైకురాలివా? నేను నీ అత్తని, అంటే కోడలు స్థాయి దాటి ఎదిగిన దాన్ని. ఇంట్లో ఏం జరుగుతోందో, ఎవరు ఏం చేస్తున్నారో పసిగట్టలేనా? నన్ను బయటికి పంపించడానికి నువ్వేసే ఎత్తులు తెలుసు, దామిని రెచ్చగొట్టేలాగా ఎక్కించిన మాటలు తెలుసు. కోడలివి, నీకే ఇన్ని తెలివితేటలుంటే నీ అత్తని ఇక నాకెన్ని ఉంటాయి చెప్పు? లీలావతి అక్కకు బాధ్యతలివ్వడం నా ఓటమి అనుకుంటున్నావు? పాపం, అది నిన్ను ఇంట్లో నుంచి పంపించడానికే. నేను వేసిన ఉచ్చు అని తెలిస్తే చచ్చూరుకుంటావేమో. హనుమంతుడి ముందే కుప్పిగంతులు వేశావు, నీ గోతులో నువ్వే పడ్డావు. సిద్ధంగా ఉండు బయటికి వెళ్ళడానికి. ఓకేనా నా బంగారు పని మనిషి కోడలా?